బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురి మళ్లీ తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. సహజమే, చెయ్యాలి కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే 6 గ్యారెంటీల అమలుపై, కాంగ్రెస్ చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుపై ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలోనే ఆయన చాలా తొందరపడుతున్నారంటే కాంగ్రెస్ పాలనలోని తప్పులను ఎత్తి చూపాలన్న ఆత్రం తొందరలో ఆయన తమ ప్రభుత్వ తప్పులను స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అలా ఆయన రేవంత్ సర్కారును తప్పు పట్టడానికి చేస్తున్న విమర్శలు గురి తప్పి తమ సర్కార్ వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నాయని గ్రహించలేకపోతున్నారు. తాజాగా కేటీఆర్ సర్పంచులకు చెల్లించే జీతాల బకాయిలపై ప్రభుత్వానికి ఓ డిమాండ్ పెట్టారు. 4 ఏళ్లుగా ఉన్న బకాయిలను చెల్లించాలని, వాటిని చెల్లించకపోతే పోరాటం చేస్తానని రేవంత్ సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. కేటీఆర్ రేవంత్ సర్కార్ కు ఇచ్చిన వార్నింగ్ పై బీఆర్ఎస్ పార్టీ నేతలే నెత్తుకొట్టుకుంటున్నారు, తలలు బాదుకుంటున్నారు. 4 ఏళ్లుగా సర్పంచులకు సొమ్ములు చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందనే ప్రశ్న ఎదురవుతుందన్న విషయం ఆయనకు ఎందుకు తెలియలేదని తలలు బాదుకుంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి ఎన్ని రోజులైందన్న విషయం ఆయనకు తెలియదా? లేదా విపక్షంలో ఉన్నాం కనుక ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకున్నారా అని బీఆర్ఎస్ నేతలే అంతర్గత సంభాషణలో తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి నిర్వాకంపై జోకులేసుకుంటున్నారు. అసలు సర్పంచులకు 4 ఏళ్లుగా జీతభత్యాలు చెల్లించకుండా బకాయిలు పెట్టిందెవరు? అత్యంత ధనిక రాష్ట్రమని డప్పాలు కొట్టుకుంటున్న కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో సర్పంచులకు బకాయిలు లేకుండా ఎందుకు చెల్లింపులు చేయలేదని కాంగ్రెస్ నిలదీస్తుందన్న కనీస ఇంగితాన్ని కూడా కేటీఆర్ కోల్పోయారా? అధికారానికి దూరం కావడంతో సోయి లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సరిపోతుందనుకున్నారా అని రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. నిజమే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు, పడిన బకాయిలకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందులో సందేహం లేదు. ప్రభుత్వం పాలన అనేది నిరంతరాయ ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆటంకం లేకుండా కొనసాగే విషయం. సర్పంచుల బాకీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిందే, అందులో సందేహం లేదు. అయినా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరి నెల రోజులు దాటిందంతే. కానీ కేటీఆర్ విమర్శలు, వ్యాఖ్యలు చూస్తుంటే తమ ప్రభుత్వం తప్పు చేయడానికి తమ ప్రభుత్వ తప్పిదాలకు కూడా కాంగ్రెస్ కారణం అన్నట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నిన్న మొన్నటి వరకు, అంటే 2013 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు అధికారంలో ఉన్నది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే. విపక్షంలో కూర్చోగానే ఆ విషయాన్ని విస్మరించి గత 4 ఏళ్ల బకాయింపుల చెల్లింపులో రేవంత్ సర్కార్ విఫలమైందన్నట్లుగా విమర్శలు గుప్పించడాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ సర్పంచుల జీతభత్యాల బకాయిలపై రేవంత్ సర్కార్ ను నిలదీయడాన్ని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ తప్పుపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంతమంది సర్పంచులు ఆస్తులు అమ్ముకున్నారని, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసిన ఆయన దీనికి కేసీఆర్, కేటీఆర్లు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. సామాన్య జనం, ఆఖరికి బకాయిలు రావాల్సిన సర్పంచులు కూడా కేటీఆర్ తీరును ప్రశ్నిస్తున్నారు. మీరు చేసిన తప్పులన్నింటినీ రేవంత్ సర్కార్ సరిచేస్తున్నదని, అయితే 4 ఏళ్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదంటూ నెలబాలు లాంటి నెల రోజుల రేవంత్ సర్కార్ను నిలదీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.